దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా పుస్తకం 48 అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చూడండి, ఈ లోక జనులను ఎంతో ప్రేమించి తన ప్రాణమును అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ క్షేమ కాలములో తన యొక్క సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా ఇంకా ఎన్నో రీతులుగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన యొక్క మాట ఎంత మాత్రమో వినకపోవట అనేది నీ బాల్యము నుండే వాడుకగా నువ్వు చేసుకుని జీవిస్తూ ఉంటున్నావేమో. అయితే ఈ యొక్క లోక మనుషుల యొక్క మాటల్ని విన్నట్టుగా నీ క్షేమమును కోరి నిన్ను నడిపించి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాట నీవు వినట్లేదు. అయితే పరిశుద్ధ వాక్యంలో చూస్తే ఇజ్రాయేల్ ప్రజలకు మొదటగా రాజుగా ఉన్నటువంటి సౌలును దేవుడు ఆ ప్రజల మీద రాజుగా నియమించారు. అయితే అతను 40 సంవత్సరాలు వారిని పరిపాలించాడు. 40 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టడుగా ఉండి పరిపాలన చేశాడు. మిగతా 38 సంవత్సరాలు తన ఆలోచన ప్రకారము, మనుషుల సలహాల ప్రకారం అతను పరిపాలన చేశాడు. అయితే దేవుడు అతన్ని సేవకుల ద్వారా ఎన్నో రీతిలుగా హెచ్చరించాడు. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడాలని, దేవుని యొక్క మాట ప్రకారం చెయ్యాలని ఎంతో హెచ్చరించాడు. కానీ అతని ధోరణి ఎంత మాత్రం కూడా మార్చుకోలేదు. దేవుని ఆజ్ఞకు ఎంత మాత్రం కూడా లోబడకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఎదిరించినటువంటి అమాలేకుల విషయంలో ఎంతగానో దేవునికి కోపాన్ని రప్పించాడు సౌలు. అయితే దాని కారణాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి యొక్క సౌలు మీదకి ఫిలిష్తీయులను పంపించాడు. ఆ ఫిలిష్తీయుల యొక్క యుద్ధంలో సౌలు తన యొక్క కుమారులు మరణించారు. చూడండి, దేవుడు అతనికి క్షేమంగా ఉన్నప్పుడే ఎంతో లోబడమని, దేవుని వైపు తిరగమని, సరిచేసుకోమని తెలియచేశాడు. కానీ ఎంత మాత్రం కూడా దేవుని మాటకి సౌలు లోబడలేదు. చివరికి అతను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అలాగే ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు, దేవుడు తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మీకు ఇంకా ఏ రీతిగా దేవుడు తన మాటలు వినిపిస్తున్నారో ఆ మాటలకు లోబడండి. ఆయన మాటల ప్రకారము మీరు జీవించినప్పుడు మీ యొక్క క్షేమము నది వలె ఉంటుందని, అలాగే మీ నీతి సముద్ర తరంగముల వలె మీకు ఉంటుందని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారం జీవించండి, దేవునికి లోబడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారో, దేవుడు ఏదైతే నీ జీవితంలో చేయమని నీకు సెలవిచ్చారో దానిని నువ్వు చేసినప్పుడే నీకు క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం. దేవుని మాటకు లోబడకుండా నీ యొక్క ఆలోచన ప్రకారము మనుషుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని వాటి ప్రకారం వెళ్తున్నప్పుడు మరి నీ జీవితంలో శ్రమని ఎదుర్కోక తప్పదు. కాబట్టి శ్రమ పడటము, నశించిపోవడము అది దేవుని చిత్తము కాదు కనుక మరి తొలగిపోయినప్పటికీ మరలా దేవుని వైపు తిరిగి సరిచేసుకుని మరలా ఆయన మాటకు లోబడినట్టయితే నీ జీవితాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం అందు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ సిల్వ రక్తంతో కడగండి, పరిశుద్ధ రక్తంతో కడగండి. వారిని వెలుగుతో నింపండి, ఆత్మతో నింపండి. నీ మాటకు విని నీకు లోబడే జీవితాలు వీరికి దయచేయి నాయన. నీ మాట వినకుండా అయ్యా నీ ప్రేమలో నుంచి ఏదైతే వారిని దూరం చేస్తుందో, ఏ మాటలు, ఏ మనుషులు అయ్యా ఈ ఆకర్షణలు తండ్రి వాటిని తొలగించండి ప్రభా. నేను హత్తుకొని నేను వెంబడించే వారిగా నీ ప్రజలను ఆశీర్వదించు నాయన. ఇదిగో నీ బిడ్డలు ఎటువంటి శోధనలో, కష్టంలో, రోగములో, బాధల్లో పడి ఉంటున్నారో తండ్రి, ఇప్పుడే నీ హస్తము చాపి వారిని విడిపించండి, వాటి నుంచి లేవనెత్తండి అయ్యా. నీ సహాయాన్ని ప్రత్యేకముగా వారికి ఇప్పుడే దయచేయండి. వారి ఎగ్జామ్స్లో, వారి ఇంటర్వ్యూస్లో, వారి యొక్క కోర్టు కేసుల విషయంలో, ఇదిగో తండ్రి వారి యొక్క ఆరోగ్య విషయంలో, కుటుంబంలో, భార్యాభర్త మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రులతో ప్రభా, వ్యాపారంలో, ఉద్యోగాలు, అన్ని రీతిలుగా నీ బిడ్డలకి ఎంతో తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని, ఈ దినమంతా గొప్ప కాపుదల పగలో రాత్రి మెండుగా వారికి ఇచ్చి నడిపించమని, నీ మాట వినే స్వభావాన్ని వారికి దయచేయమని, నీకు లోబడే బుద్ధిని వారికి దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.